సభా సరస్వతికి నమస్కారం. ఆకలి మంటలు ఒక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థి లోకం తరపున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ ప్రారంభ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ గారిని వినయంగా విన్నవిస్తున్నాను. మీ అందరి కళాశాల గుణులతో హస్తాలతో ఆహ్వానిస్తూ మనసులో స్వాగతం చెందుతున్నాను. ప్రేయర్తో ప్రారంభిస్తాము. వచ్చేసి మా స్టూడెంట్స్ వచ్చేసి మా తెలుగు తల్లి అమ్మాయిలు రాండమ్మ. బలరాం గౌడ్ గారికి, వెల్దుర్తి మండల ఎస్సీసెల్ నాయకుడు ఎర్రబజార్ గారికి, కర్నూలు జిల్లా మండల బీసీ నాయకుడు మన రామచంద్ర నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పాఠశాల ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, విద్యార్థి బృందానికి నా యొక్క అభివందనములు, కృతజ్ఞతలు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరోరాని దినముగా మర్చిపోని దినంగా భావించవచ్చును. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి 1956లో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడినాయి. అప్పుడే మన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఒకప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉండినది. ఆ 1956లో అయినప్పటి నుంచి ఎన్ని ఏళ్ళ నుంచో స్కూళ్ళకు మాత్రం మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నాయి, కానీ జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు లేదు. 1956లో ప్రత్యేక రాష్ట్రం వస్తే 2024లో మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్న డొక్కా సీతమ్మ గారి పేరుతో పెట్టారు. చూడండి ఎంత గొప్ప మనసు అనుకోవాలా, ఎంత గొప్ప దాతృత్వం అనుకోవాలా వాళ్ళది. అంటే మహత్తమైనటువంటి సీతమ్మ గారి పేరు పెట్టినారు. అది ఈరోజు స్టార్ట్ అవుతున్నది. జీవితంలో మీరు ఎప్పుడు చూసినా మేము ఇంటర్మీడియట్ చదువుతప్పుడే మధ్యాహ్న భోజన పథకం అయిందని మీకు గుర్తింపు ఉంటుంది కదా, మీరు మరవరాంజనం కదా. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మంచి ఇప్పుడు యవ్వనమైన స్టూడెంట్స్ మీకు ఎందుకు పెట్టినారో తెలుసా? మీరు పొద్దున 9 గంటలకు వస్తే మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి పోతే వచ్చేదానికి కొంతమందికి వసతి ఉండకపోవచ్చు. పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇంట్లో రెడీ కాకపోవచ్చు. ఇబ్బంది పడి మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం నుంచి రాకపోతే ఇబ్బంది అవుతుంది, మంచి చదువుపోతుంది, వయసులో చెడిపోతారు అనే సదుద్దేశంతో పెట్టినటువంటి పాలసీ. ఈ పాలసీని సద్వినియోగం చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్ అంటే ఏమో తెలుసా? ఒక ఊరికి మధ్యలో బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి దిక్కు ఈ ఊరు ఉంటుంది, ఆ బ్రిడ్జి దిక్కు ఆ ఊరు ఉంటుంది. ఆ 2 ఊర్లకి ఏమది? వారధి. మీ జీవితానికి ఇంటర్మీడియట్ అనేది వారధి లాంటిది. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేము. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు కూడా మీకు ఎంత చెప్పాలనుకున్నా కూడా మీకు మత్తు వేసడం వల్ల మీకు అర్థం కాదు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు. పాఠశాలలో ఆటపాఠాల కంటే మంచి పాఠశాలలో పాఠాలు ఆటపాఠాల కంటే మంచి ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు, మాస్టర్లు చెప్పినట్లు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్ట్లు ఇస్తున్నారు మన ప్రభుత్వం. ఆడుకోవడానికి
క్రీడా పరికరాలు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. మధ్యాహ్నం వేళ స్కూళ్ళలో ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని వెళ్తే అస్సలు వెళ్ళకండి. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లలో చెప్పలించే గోళీల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి. బలవంతం చేసే ఇంటి దగ్గర మీ అమ్మనాన్నలతో తెలియపరచండి. స్కూళ్ళలో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, ఊరిలో, వాడలో. I am Madhata from Senior MPC, study in Government Junior College, Vendurti. I am honored to present, express my feelings about student kit towards our government. I am gratefully thankful to our government, especially Nara Chandrababu Naidu Garu and HRD Minister Nara Lokesh Sir Garu for providing with a wonderful study kit. This kit is filled with essential books and convenient bag and notebooks and necessary material. It has been game changer for our students. It is a testament to our government and administrations to our education and success. Thanking you for our government and administration for their effortless tries to our studies and education, and let us make most of the wonderful source. Thanking you giving this great opportunity. పారిశ్రామికవేత్త సాయి ప్రసాద్ అన్న గారికి, సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ గారికి, సభను అలంకరించిన రామచంద్ర నాయుడు గారికి, టీచర్స్కి, విద్యార్థులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో యువగలం ప్రోగ్రాంలో నారా లోకేష్ బాబు గారు ఆ రోజే చెప్పినారు, యువతకి వాళ్ళ ఆలోచన అంతా యువత. గతంలో మనకు ఒక రావణుడు పాలించినాడు. గతంలో మన 5 సంవత్సరాల కింద మనం ఒక రావణుడికి అధికారం చేపట్టి ఇచ్చినాము. అందునుంచే ఇంతకు ముందు ఉపాయం మాట్లాడిన డ్రగ్స్ గురించి. ఆ డ్రగ్స్ అలవాటు చేసినదే ఇంటర్మీడియట్లో ఆ రావణుడు, అదే ఆ జగన్ని ఇప్పుడు మంచిగా ఇంటికి సాగనంపి రామరాజ్యం తెచ్చుకున్నాం. మళ్ళా గతంలో ఈ డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది వచ్చినా కానీ వండి పెట్టేదంట. కడుపు కాలకుండా ఎంతమంది అన్నా కానీ ఒకరోజు ఆమెకి ఆమె ఆస్తి అంతా అయిపోయింది. ఆ రోజు ఆమె చింతిస్తుందంట, రేపు ఎట్లా అని. ఆ రోజు రాత్రి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆమె ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోయినాడని మేము విన్నాము ఆ మాట. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వీళ్ళకి కల్పించినాడేమో. మధ్యాహ్నం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కల్పించి ఈరోజు అందరికీ కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినాడు. ఈ డొక్కా సీతమ్మ పేరు మీద చేసినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మిడ్ డే మీల్స్ అమలైన సందర్భంలో జూనియర్ కాలేజీలకి మిడ్ డే మీల్స్ అమలైన సందర్భంలో మరి డొక్కా సీతమ్మ గారు ఎంతోమందికి అన్నదానం చేసి పేరొంది, అన్నపూర్ణదేవి అని కూడా పేరొందినారు. అటువంటి అన్నపూర్ణదేవి లాంటి మనసున్న డొక్కా సీతమ్మ గారి పేరు మరుగున పడకూడదు. ఆమె పేరు ఏదో పథకానికి పెట్టాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దగ్గరికి ఆ పేరు తీసుకొని పోతే ఆయన పెద్ద మనసుతో ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా డొక్కా సీతమ్మ గారి పేరే ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెడదామని చెప్పేసి పెట్టడం జరిగింది. విద్యార్థులారా, ఇది చాలామందికి ఎన్నో పేద కుటుంబాలు ఉంటాయి. విలేజ్ల నుంచి కాలేజీ కని వస్తారు.
మామూలు ఇంతకుముందు ఎలిమెంట్ స్కూళ్ళకు హై స్కూళ్ళ వరకే ఉన్నది. మరి ఇంతకుముందు 1990లో 18-19లో కూడా ఇది అమలైంది. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది తీసేయడం జరిగింది. మళ్ళా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా జూనియర్ కాలేజీలకు కూడా మనం ఎలిమెంట్ స్కూళ్ళు హై స్కూల్లో పెడుతున్నాము. జూనియర్ కాలేజీలకు కూడా ఖచ్చితంగా మనం మధ్యాహ్న భోజనం పథకం తయారు చేయాలని చెప్పేసి ఆయన అమలు చేయడం జరిగింది. ఇది చాలామందికి ఎంతో శుభపరిణామము. విలేజ్ల నుంచి వస్తారు ఎంతోమంది కూలీ కష్టం చేసుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని కూడా అందరితో పాటు బాగా చదివించుకోవాలి. కాలేజీకి పంపిస్తుంటే మా బిడ్డ కాలేజీ చదువుకుంటుంటే మేము చూసి ఆనందించాలని చెప్పేసి ఎన్నో కలలు కంటుంటారు. అలాంటి వారికి కొంతమందికి కొన్ని టైంలో 9 గంటలకి 8:30కే కాలేజీకి రెడీ రావాలా అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అటువంటి టైంలో వాళ్ళ ఇంట్లో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అటువంటి టైంలో కూడా అన్నం తినకుండా టిఫిన్ చేయకుండా కూడా కాలేజీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి వారు భోజనానికి ఇబ్బందులు పడుతూ కాలేజీలు మధ్యలోనే ముగిసిపోకూడదని చెప్పేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో జూనియర్ కాలేజీలో కూడా ఖచ్చితంగా మిడ్ డే మీల్స్ పెట్టాలా, పెడితేనే విద్యార్థుల చదువు కుంటుపడదని చెప్పేసి ఈ పథకము డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది. విద్యార్థులారా, కాలేజీల్లో ఇంటరు 10th నుంచి ఇంటర్ అడుగు పెట్టారంటే అదేదో మీరు పెద్దగా ఫీల్ అయిపోతుంటారు. చదువు బొమ్మలాట కాదు. చదువు అనేది మీ భవిష్యత్తుకి పునాది అని తెలుసుకొని బాగా చదువుకోండి. కాలేజీల్లో ప్రిన్సిపాల్ గారు కానీ మరి లెక్చరర్స్ కానీ మన విద్యార్థులతో మంచిగా ఉంటూ మంచి స్వభావంతో ఉంటూ కాలేజీకి వెల్దుర్తి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా వెల్దుర్తి పారిశ్రామికవేత్త అయినటువంటి సాయి ప్రసాద్ గారికి, మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాంగౌడ్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు బదర్ గారికి, మరియు అధ్యాపకులకు మరియు అధ్యాపకురాలైనటువంటి టీచర్స్కి, అదేవిధంగా బాలబాలికలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా మాట్లాడినారు. సార్ గారు కూడా చాలా అద్భుతంగా చెప్పినారు. ఏమేం కావాలో ఏమేం తక్కువ ఉన్నాయో కూడా మీరు చెప్తే అన్నీ సరి చేస్తారు. ఏమైనా తప్పు ఉంటే కూడా మీరు చెప్పొచ్చు అని చెప్పినారు. అదేవిధంగా సాయి ప్రసాద్ కూడా అదేవిధంగా చెప్పారు. పిల్లలు బాగా చదువుకోండి అన్నారు. ఇప్పుడు మీరు దాదాపు ఇంటర్మీడియట్ అయిపోతున్నట్లు మీకు 18 సంవత్సరాలు అయిపోతాయేమో ఐ థింక్. తర్వాత 3 ఏళ్ళు డిగ్రీ అంటే 21 సంవత్సరం, తర్వాత 2 ఏళ్ళు వివిధ కోర్సులు చేస్తారు. అట్లా మీరు 23 సంవత్సరాలు మీరు కష్టమన్నారంటే గిన తర్వాత మీరు లైఫ్ లాంగ్ మీరు కష్టపడకుండా కూర్చొని తినే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తారు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఈర్ష్యతో మేము కూడా చదవాలనే సంకల్పం వాళ్ళలో కలిగేటట్లు మీరు చదవాలి. అంటే ఇప్పుడు మీకు టయానికి కూడా మీకు భోజనం పెడుతున్నారు. డొక్క సీతమ్మ గారు అంటే బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఆమె అన్నదాన ప్రభు. అటువంటి తల్లి పేరుతో మీకు ఈరోజు పేరుతో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పెట్టారు. ఎవరో నారా చంద్రబాబు నాయుడు పేరు మీద కాకుండా, రామారావు పేరు మీద కాకుండా, ఇటువంటి పేర్లు కాకుండా ఈమె పేరు పెట్టి మీకు భోజనాలు పెడుతున్నారు. కరెక్ట్గా మీరు భోంచేసి ఏం ఎదారు లేకుండా బాగా మీరేంది మీరు చేయాల్సింది కడుపు నుండే తినాలా. సార్ అధ్యాపక బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలా. బాగా మీ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలా. కృషి ఉంటే సాధించలేదే లేదు కదా. ఇప్పుడు ఎన్కేఆర్ రెడ్డి అంటే ఎవరు? నితీష్ కుమార్ రెడ్డి మన క్రికెట్లో వైజాగ్ నుంచి వచ్చినాడు. అద్భుతమైన ప్రతిభ చేసి ఫస్ట్ టెస్ట్లోనే సెంచరీ సాధించి ఆయన తండ్రి కళ్ళలో ఆనందాన్ని చూసినాడు. ఆయన తండ్రి ఎట్లా చేసినాడు చూసారా మీరు టీవీలో? అద్భుతం అది. అట్లా మీరు కూడా ఏదో ఒక రంగంలో, ఆయన క్రికెట్ ఏమని చెప్పి మీరు క్రికెట్ కావాలని కాదు, ఏదో రంగంలో మీరు చదువులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఆటల్లో కావచ్చు, క్రీడాకారులుగా ఏదో రంగంలో మీరు సాధించడానికి మంచిగా అవకాశాలు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబే సాధించాలి, మేము ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే సంకల్పం కాకుండా ఏదో ప్రైవేట్ కంపెనీలో కానీ ఏదో రంగంలో మీరు సాధించాలి. అంటే
మీకు ఇక్కడ టీచర్స్ మీకు తీర్చిదిద్దుతున్నారు. అంటే ఈ 4 గోడల మధ్యన ఒక దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని తెలియజేయడంలో ఏమాత్రం సందేహం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ 4 గోడల మధ్యన ఈ దేశ భవిష్యత్తు తయారవుతుంది. అది ఏమైనా కావచ్చు. మీరు గమనించి బాగా మనస్ఫూర్తిగా చదివి తల్లిదండ్రులు ఫస్ట్ టీచర్స్కి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు సాధించాలని కోరుకుంటూ నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ బాలబాలికలందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. భోజన పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వము సదుద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతి వర్గాల వారు ఎక్కడైతే అన్నం లేకుండా చదువుకు దూరంగా ఉంటారో, ఒక పూట కాలేజీకి వస్తే మరో పూట ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఈ కళాశాలలు ఏ ఊళ్ళో అయితే ఉన్నాయో అలాంటి కళాశాలల్లో అలాంటి ఊళ్ళలో ఈ పేద విద్యార్థులు చదువుకు దూరం కారదనే ఒకే ఒక సదుద్దేశంతో వ్యయప్రయాసాలు కోర్చి గత ప్రభుత్వాలు దీన్ని విస్మరించిన పునఃప్రారంభించినటువంటి బృహత్తర కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు కళాశాల అందరి తరపున నేను సంతోషిస్తూ కూటమి ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి డొక్కా సీతమ్మ అనేటువంటి ఈ పేరును పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ డొక్కా సీతమ్మ అనేటువంటి ఈ మహిళ నేటి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో నివసించేది. ఆనాడు కరువు కాటకాలు ఏర్పడితే ఆనాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే కోనసీమ ప్రాంతాల్లో, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడైతే వరదలు సంభవించేవో, ఎక్కడైతే ఉత్పాతాలు, ఉపద్రవాలు, తుఫానులు సంభవించేటప్పుడు ఆయా ప్రాంతాల వాసులు అన్నం లేక పొట్ట చేతి పెట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అలాంటి అభాగ్యులను అక్కున చేర్చుకొని అన్నం పెట్టేటువంటి ఒక ధీర వనిత, ఒక మంచి మనసు ఉన్నటువంటి మహిళ డొక్కా సీతమ్మ గారు. అలాంటి మహిళ పేరును ఇక్కడ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం అలాంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని ఒకే ఒక సదుద్దేశం. గతంలో మాదిరిగా వ్యక్తిగతంగా పేర్లు పెట్టట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. కేవలం ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే పేదలకు, బడుగులకు, అభాగ్యులకు మంచి చేస్తారో అలాంటి వ్యక్తుల పేర్లు పెట్టాలని ఒకే ఒక లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఈ పేరు దీనికి సూచించడం జరిగింది కూటమి ప్రభుత్వం. మరి ఇలాంటి ఈ నేపథ్యంలో మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి మరి మన గ్రామ పెద్దలు, ముఖ్యంగా ప్రప్రథములు శ్రీ సాయి ప్రసాద్ గారు ఈ పథకం ఉద్దేశించి మరి ఏ రకంగా మనము దీన్ని యూజ్ చేసుకోవాలి, ఈ పథకం ద్వారా మీరు ఏ రకంగా అభివృద్ధిలోకి రావాలి, ఉపాధ్యాయుల పాత్ర అలాగే ప్రభుత్వ పాత్ర ఏ రకంగా ఉందని చాలా చక్కగా వివరించి మిమ్మల్ని మోటివేట్ చేసినందుకు ఈ సందర్భంగా కళాశాల తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి మరి మరో అతిథి బలరాం గౌడ్ గారు మరి చాలా చక్కగా చెప్పారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికలు చెప్పారు. గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంది, ఏ రకమైనటువంటి విద్యార్థుల కోసం, అభ్యున్నతి కోసం ఏ రకమైనటువంటి అవకాశాలు, ఏ రకమైన పథకాలు పెట్టింది, మరి ఇప్పుడు ఏ రకంగా మరి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాకముందే ఏ రకంగా దూసుకెళ్తున్నటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించి మరి భావి తరాలైనటువంటి మీ అందరికీ స్ఫూర్తిని ప్రేరణ నింపినటువంటి బలరాం గౌడ్ గారికి మరొకసారి మరి కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమానికి మరో అతిథి ఎస్సీసెల్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ బజరన్న గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి డొక్కా సీతమ్మ గారి గురించి అయితేనేమి, అలాగే విద్యార్థులు ఏ రకంగా అభివృద్ధిలోకి రావాలనే విషయాల్ని చక్కగా వివరించి మిమ్మల్ని కార్యోన్ముఖులు చేసినందుకు ఈ కళాశాల తరఫున మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి రామచంద్ర నాయుడు గారు కూడా ఆయన కూడా మరి చాలా చక్కగా కార్యక్రమం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి వివరించి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే మన ప్రిన్సిపాల్ గారు కూడా ప్రారంభ ఉపన్యాసం చేసి మీరు ఎలా నడుచుకోవాలి, ఏ రకంగా మీ తీరుతెన్నులు ఉన్నారు, మీ పంథా ఎలా ఉండాలనే విషయాల గురించి మీకు అందరికీ చెప్పినందుకు సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక పత్రికా విలేకరులు, మీడియా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ఈ కార్యక్రమము మరో కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నందుకు సంతోషిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా, లాంచ్ చేయాల్సిందిగా సభాముఖంగా అభ్యర్థిస్తూ ఇతర అతిథి అభ్యాగతలు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తాత్కాలికంగా నేను సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సభా అతిథులందరికీ అభ్యర్థిస్తూ సార్ లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఎంత సింపుల్గా వేదిక చేసి ఇచ్చాడో. విజయవాడలో కట్టంగా కూర్చున్నారు. ఒక మైక్ వాళ్ళు లేరు, ఒకరు లేరు, పూలదండలు లేవు. నేను ఫస్ట్ కాలేజ్ అయినప్పుడు జయరాజ్ గారు ప్రిన్సిపాల్ ఉన్నప్పుడే చెప్పాను, ఒక్క నిమిషం వేసుకొని తీసేసే దాంట్లో డబ్బు వేస్ట్ చేయదని సార్ పిల్లలకి ఏదన్నా అని. మళ్ళీ ఇప్పుడు నాగభూషణ రెడ్డి గారికి కళాశాల ఉపాధ్యాయులు దానికి చెప్తున్నాను సార్, మీరు ఆ ప్రేమి వయసులో అంత ఉదారత్వం నేర్చుకున్నారు చూడండి, అది ఉండాలా. మన జీవితము 10 మందికి ఎగ్జాంపుల్గా ఉండాలా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. బొకేలతో రావద్దండి, పెద్ద పెద్ద బహుమతులతో రావద్దండి. కేవలం మీరు ఒట్టి చేతులతో వచ్చి నన్ను గ్రీట్ చేస్తే సరిపోతుంది అనేటువంటి మొన్న రీసెంట్గా జనవరి 1న అన్నటువంటి ఒక వాక్యాల్ని, ఆ రకమైనటువంటి సందేశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బహుశా మరి సాయి ప్రసాద్ సార్ అయితేనేమి, ఇతర నాయకులు అయితేనేమి నాయకులు, అధినాయకుల యొక్క అడుగుజాడలు నడుస్తున్నారనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం సార్. ఉత్తరోత్తర మేము ఏ రకమైన సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకున్నా ఖచ్చితంగా మీ మేడలు మేము అనుసరిస్తాం, ఆచరిస్తాం, ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. థ్యాంక్ యూ. మిక్స్ వేస్తాం. బలరావునా ఓకే. సార్ మేడం వస్తాం మేడం వస్తాం మేడం. రైట్ అమ్మా, పిల్లలు తిన్న తర్వాత మీ వేస్ట్ ప్లేటు గ్లాస్ ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ మెటీరియల్ వేయద్దు, గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు మీరు కూడా ఎవరైతే కంటి కనబడితే వాళ్ళ చెట్లోనే పెట్టుకోండి. తిరగడానికి ఇబ్బంది కాదు, ఒక పూట తిరిగి ఎట్లుంటుంది.